అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. లాస్ట్ ఎపిసోడ్లో రాగ్నర్ అండ్ కింగ్ హారిక్ వెస్ట్లో ఉన్న వెసెక్స్ దేశానికి వెళ్లారు. అక్కడ వీళ్ళని అటాక్ చేసిన వీరులని చంపారు. కానీ వీళ్ళ వీరులు కూడా చాలా మంది చనిపోయారు. అందులో కింగ్ హారిక్ యొక్క కొడుకు కూడా ఒకడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో రాగ్నర్ అండ్ వాళ్ళ మనుషులు సిటీ లోపలికి వెళ్లే ముందు ఒక ప్లేస్ ని చూశారు. రాగ్నర్ ఇదేం ప్లేస్ అని అథల్స్టన్ ని చూసి అడగ్గా అథల్స్టన్ ఇది ఒక చర్చ్, మేబీ వించెస్టర్ గా ఉండొచ్చు, నాకు సరిగ్గా తెలియలే. ఒకవేళ అలా ఉంటే మనకి జాక్ పాట్ తగిలినట్టే. అక్కడ సెయింట్ అయిన బిర్నస్ ని పూడ్చిన సమాధిలో చాలా సంపద ఉంటుంది అని చెప్పి మెల్లగా గడ్డిలో దాక్కుని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో కింగ్ హెగ్బర్ట్ తన సభలో ఈ వైకింగ్స్ మన దేశానికి వచ్చింది నాకు పెద్ద ఆశ్చర్యంగా లేదు. వాళ్ళు నార్థంబ్లియాలో చేసిన విషయాన్ని నేను విన్నాను. కొద్ది రోజుల్లో ఇక్కడికి వస్తారని నేను ఎదురు చూశాను. కానీ కింగ్ చార్ల్స్ మెన్ యొక్క కోర్టులో నేనున్నప్పుడు ఒక పైరేట్ షిప్ అక్కడికి వచ్చింది. ఆ షిప్ ని చూసిందే వచ్చింది వైకింగ్స్ అని ఆయన కనిపెట్టేశాడు. ఆ వీరులు ఎలా యుద్ధం చేశారు, ఎంతమంది వీరులను చంపారని చెప్పి నేను విన్నాను. కానీ నాకు దాన్ని విని నాకు పెద్ద భయం రాలేదు. ఆ నరకాసురుల్ని నేను ఎలాగైనా నా దేశం నుంచి తరిమి కొడతా అని ఏథల్ వుల్ఫ్ ని చూసి, నువ్వు వెళ్లి ఎల్డర్స్ మెన్ తో కలిసి ఆ ఆర్మీని తయారు చేయి, దాంతోపాటు ఆ వైకింగ్స్ ఏం చేస్తున్నారని మన గూఢాచారులు పెట్టి గమనిస్తూ ఉండు, వాళ్ళ ఒక్కొక్క నడవడిక నాకు తెలియాలి, నాకు తెలిసినంత వరకు వాళ్ళ షిప్స్ ని వదిలి చాలా దూరం వెళ్ళరు అని చెప్పాడు. అందుకు ఏథన్ వుల్ఫ్ సరేనన్నా అని చెప్పాడు. అవునండి, ఈ ఏథన్ వుల్ఫ్ కింగ్ ఎగ్బర్ట్ యొక్క కొడుకే. ఈ కింగ్ ఎగ్బర్ట్ కి రాగ్నర్ ని చూసి అస్సలు భయంలా ఏమేం ప్లాన్స్ చేస్తున్నాడో చూసారా. కట్ చేస్తే హెడ్ బి స్కాండనేవియాలో ఒక ప్రదేశం. ఫస్ట్ ఎపిసోడ్ లో రాగ్నర్ దగ్గర డివోర్స్ తీసుకొని వచ్చిన లాగ్రదా ఇక్కడే ఉంది. వెనుకలే ఎర్ల్ సిగ్వర్డ్ అక్కడికి వచ్చి, ప్రియమైన నా భార్య ఇక్కడేం చేస్తుంది, బంధువులంతా ఇంట్లో ఉంటే అని అడిగాడు. అందుకు లాగ్రదా, ఎందుకు అక్కడికి వచ్చి నా కొడుకైన బియాన్ని మీరు అవమానించడం చూడడానికా? లాగ్రదా, వాడు నాకు అస్సలు మర్యాద ఇవ్వడంలా, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలా, వాడిపై నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసు కదా అని అడిగాడు. అందుకు లాగ్రదా, నీకు ఎవరిని లవ్ చేయడం రాదు అని కోపంగా చెప్పగా ఫల్ అని ఒక్కటిచ్చాడు. ఇలాగే రాగ్నర్ కొట్టునుంటే తిరిగి ఒక్కటిచ్చుంటుంది. కానీ వీడిని రెండో మ్యారేజ్ చేసుకున్నందువల్ల ఆమెకు వేరే దారి లేదు. సైలెంట్ గా పైకి లేసింది. సిగ్బర్డ్, నేను కోపస్తుడని నీకు తెలుసుగా, నన్ను క్షమించు అని ఆమె రక్తాన్ని తుడుస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ రాగ్నరు వాడి మనుషులు చర్చ్ దగ్గరికి వచ్చింది. టవర్ పై ఉన్న ఒక సైన్ చూసేసి బెల్ని మోగించగా అక్కడున్న ప్రజలు అలర్ట్ అయ్యి చర్చ్ లో ఉన్న దేవుణ్ణి తీసుకుని వెళ్లి దాక్కున్నారు. అక్కడున్న వీరులు బయటికి వెళ్లి వైకింగ్స్ తో ఫైట్ చేయగా యాజ్ యూజువల్ వైకింగ్స్ గెలిచారు. చర్చ్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ లేదు, ఒక టేబుల్ తప్ప. ఫ్లోకి, ఏంటి ప్రీస్ట్, ఇక్కడ చాలా సంపద ఉంటుంది అన్నావు, ఏమీ లేదే. రాగ్నర్, ఇప్పుడైనా వీడి మాటల్ని వినడం ఆపు అని కోపంగా చెప్పగా అథల్స్టన్, అదిగో ఆ టేబుల్ దగ్గర ఉంది చూడండి అని చెప్పింది. అందరూ అక్కడికి వెళ్లారు. కింగ్ హారిక్, ఇక్కడ ఏమీ లేదు, ఎంటీ టేబుల్ తప్ప అని చెప్పగా అథల్స్టన్, కింగ్ మీరు బంగారం పైనే నిల్చున్నారు అని చెప్పాడు. ఆ టేబుల్ ని తీసి కింద చూస్తే చాలా సంపద. వెంటనే రాగ్నర్, నీకు ఈ విషయం ఎలా తెలుసు అని అడిగాడు. అథల్స్టన్, ఇది క్రిస్టియన్స్ యొక్క అలవాటు, ఇలాగే అన్ని సంపదల్ని దాచుతారు అని చెప్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న సైంట్ యొక్క స్కల్ ని రాగ్నర్ కి ఇవ్వగా అథల్స్టన్ రాగ్నర్ ని పక్కకి తీసుకెళ్లి, ఇది సెయింట్ బిర్నస్, దేవుడికి సేవ చేసి చనిపోయిన వాడు, ఆయనకి చాలా పవర్స్ ఉందని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు, అందుకే ఇక్కడ పూడ్చారు అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం ఫ్లోకీకి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రాగ్నర్ క్రిస్టియానిటీ విషయాల్ని ఎక్కువ తెలుసుకుంటున్నాడు అని. వీడికి వీళ్ళ దేవుడైన ఓడిన్ అండ్ థోర్ మాత్రమే దేవుళ్ళు. జీసస్ ని రాగ్నర్ నమ్మడం వీడికి ఇష్టంలా, చిరాగ్గా ఉందని వాడి మౌన్ చూస్తేనే అర్థమవుతూ ఉంది. దీని తర్వాత రాగ్నర్ అండ్ అథల్స్టన్ వేరే ప్లేస్ కి వెళ్లి ఏదైనా దొరుకుతుందా అని చూస్తూ ఉన్నారు. థోర్స్టన్ వాళ్ళ మనుషుల్ని తీసుకెళ్లి దాక్కున్న విలేజర్స్ ని చంపుతున్నాడు. అథల్స్టన్ లైబ్రరీకి వెళ్లి వాడి పాత జ్ఞాపకాలన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ఒక సన్యాసి దాక్కున్నాడు. అథల్స్టన్ ని చూసి భయపడి పరిగెత్తుతూ ఉంటే వీడు భయపడి వాడిని చంపేస్తున్నాడు. అయ్యయ్యో, తెలియకుండా చంపేశామేమో అని బాధపడే ఆ సమయంలో పాప్ అక్కడికి రాగా అథల్స్టన్, మీరు తొందరగా వెళ్లి దాక్కోండి, ఎవరైనా చూసేలోపు అని ఇంగ్లీష్ లో చెప్పగా, నీకు మా లాంగ్వేజ్ తెలుసుందంటే నువ్వు మాలో ఒకడివే అని అడిగాడు. అందుకు అథల్స్టన్ అవును అని చెప్పగా, అలా అయితే నీ ఆత్మ పరిశుద్ధ
పరిశుద్ధంగా లేదు, కరప్ట్ అయి ఉంది. నువ్వు మాకు దొరికితే క్రూసిఫై చేసేస్తాము అని చెప్పాడు. క్రూసిఫైయా అంటే ఏంటి అని చెప్పి గూగుల్లో వెళ్ళి చూస్తే జీసస్ ని సులువులో వేసి చంపారు కదా, అలా ఎథల్స్టన్ ని చంపుతారు అని చెప్తున్నాడు. వీళ్ళు మాట్లాడుకోవడం చూసిన ఫ్లోకి అక్కడికి వచ్చి ఆ పాప్ని కింగ్ హారిక్ దగ్గరికి తీసుకెళ్లాడు. కింగ్ హారిక్ వీళ్ళ దేవుడికి ప్రాణాలే లేదంట, ఆ దేవుణ్ణి వీళ్ళు మొక్కుతున్నారు. ఏంట్రా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారా అని చెప్పి బట్టలను విప్పి స్తంభానికి కడుతున్నారు. ఎథల్స్టన్ ఆయన్ని మీరేం చేయబోతున్నారు అని అడగ్గా ఫ్లోకి కొంచెం వెయిట్ చేసి చూడు కన్నా అని చెప్తున్నాడు. కట్ చేస్తే రాగ్నర్ అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్ లోకి వెళ్ళాడు. అక్కడ ఏ సామాగ్రి లేదు. వెంటనే రాగ్నర్ బేక్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే అందులోనే బంగారంతో తయారు చేసిన అన్ని సామాగ్రి ఉంది. వెంటనే వీళ్ళ అన్నిటినీ తీసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో రాగ్నర్ బ్రెడ్ ముక్కను తీసి టేస్ట్ చేసి చూస్తే చాలా టేస్ట్ గా ఉంది. అండ్ బియ్యం మూటల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలా ఇంత పంటను పండిస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి దాక్కొండడం గమనించాడు. రాగ్నర్ కి వాడి కూతురైన గీడా గుర్తొచ్చేసింది. వెంటనే ఒక గుడ్డను తీసి ఆమెపై కప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. అక్కడ ఆ ప్రీస్ ని స్తంభానికి కట్టున్నారు కదా, ఆయనపై బాణం వేసి కొంచెం కొంచెంగా చంపుతూ ఉన్నారు. దాన్ని చూసిన తట్టుకోలేని ఎథల్స్టన్ ఆయన మెడను కోసి ఒక్కసారిగా చంపుతున్నాడు. కట్ చేస్తే ఒక యువకుడు చేతిలో కత్తి పెట్టుకొని నిల్చో ఉన్నాడు. హెయిర్ స్టైల్ చూస్తే మన బిహాన్ లాగా ఉంది. పెద్దోడైపోయి ఉన్నాడు. లాగ్రదాని పిలిచి వాడు నిన్ను కొట్టాడా? లాగ్రదా ఇంకోసారి అలా జరగదు, జరిగితే వాడిని నేను చంపేస్తాను అని చెప్పాడు. లాగ్రదా అలా జరగదని చెప్తున్నాను కదా అని చెప్పి వెళ్తూ ఉంటే నాకు రాగ్నర్ గుర్తొస్తూ ఉన్నాడు అని చెప్పగా లాగ్రదా తిరిగి వచ్చి అది మీ నాన్న కాబట్టి అలాగే వస్తాడు, ఇప్పుడెందుకు మీ నాన్న గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి వెళ్ళిపోయింది. క్యాటిగట్ లో రాగ్నర్ వైఫ్ అయిన యాస్లాక్ కి కొడుకు పుట్టుంది. దాన్ని సిగి తీసుకొని చూస్తే కళ్ళు పాము కళ్ళు లాగా ఉంది. ఆమెకు షాకు. యాస్లాక్ వాడి పేరు సిగాడ్, స్నేక్ ఇన్ ది ఐ అని చెప్పింది. ఎగ్బర్ట్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ ఉన్నాడు హెల్లర్స్ మెన్ అండ్ బిషప్ తో కలిసి. అప్పుడు ఆయనకు ఒక న్యూస్ వచ్చింది. వైకింగ్స్ వించెస్టర్ ని అటాక్ చేసి చర్చ్ లో ఉన్న సంపదను దోచుకొని అక్కడున్న పాప్ ని చంపేశారు అని. దాన్ని విన్న బిషప్ ఎల్డర్స్ మెన్ మన దేశంలో ఉన్న ప్రతి విలేజ్ కి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎగ్బర్ట్ ఈ దేశం చాలా పెద్దది, అందులో ఉన్న విలేజెస్ అన్నిటినీ నేను కాపాడలేను. వైకింగ్స్ యొక్క ప్లాన్ ఏంటి, ఎలా అటాక్ చేయబోతున్నారని చెప్పి నేను కనిపెట్టేశాను అని చెప్పాడు. అప్పుడు పక్కనున్న బిషప్ అయితే వించెస్టరు ఆ చనిపోయిన పాపు ఒక ఎర, వాళ్ళ ప్లాన్స్ ఎలా అని కనుక్కోవడానికి దేవుడు చేసిన లీల అని చెప్పగా ఎగ్బర్ట్ అయితే నెక్స్ట్ ఎరగా మారబోయేది మీరే, తొందరగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బిషప్ వామ్మో వీడి దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలిరా బాబు అని చెప్పి అర్థం చేసుకున్నాడు. దీని తర్వాత రాగ్నర్ సెట్ చేసిన క్యాంప్ ని చూపిస్తున్నారు. లోకి చర్చ్ లో నుంచి తీసుకొచ్చిన బైబిల్ ని తీసుకొచ్చి ఎథల్స్టన్ దగ్గర ఇచ్చి నువ్వు చాలా రోజులుగా నీ దేవుణ్ణి మిస్ చేసి ఉంటావు కదా, ఇదిగో పెట్టుకోని ఇచ్చాడు. ఎథల్స్టన్ నీకెన్నిసార్లు చెప్పాలి నా దేవుడు ఓడినన్ థోర్ అని. ఎథల్స్టన్ చూడు రాగ్నర్ నాకు ఈ కడియాన్ని ఇచ్చాడు అని చెప్పగా ఫ్లోకి ఒరే ఒక కుక్క బెల్ట్ వేసుకుంటే నువ్వు కుక్కగా మారిపోతావా, మారవుగా, అదేలాగే కడియాన్ని వేసుకున్నంత మాత్రాన నువ్వు ఒక వైకింగ్ గా మారిపోవు, దాంతోపాటు నీకు ఒక గిఫ్ట్ తెచ్చా అని చెప్పి ఆ సెయింట్ యొక్క చేతుల్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ కింగ్ హారిక్ అండ్ రాగ్నర్ మాట్లాడుకుంటున్నారు. ఎలాగో ఇంత సంపదతో కూడుకున్న భూమిని నువ్వు కనుక్కున్నావు అని చెప్పగా రాగ్నర్ అవును ఇది సంపదతో కూడుకున్న ఒక భూమే, కానీ నిజమైన సంపద ఇక్కడ ఉంది అని చెప్పి మట్టిని చూపించాడు. హారిక్ ఈ మట్టిని నువ్వు చూసిందే లేదా అని అడగ్గా రాగ్నర్ మన దేశంలో కూడా మట్టి ఉంది, కానీ 6 నెలలకు ఒకసారి మంచు కిందే ఆ మట్టి ఉంటుంది, కానీ ఈ దేశంలో మంచు అనే విషయమే లేదు. ఈ మట్టిలో ఏ గింజ వేసినా మొలకొస్తుంది. నేను ఒక వ్యవసాయి కాబట్టి నాకు బాగా తెలుసు. మనం ఎందుకు ఎంత దూరం మనం పిల్లల్ని వదిలేసి రావాలి ఒక్క పూట అన్నం కోసం, అది దేశంలో ఎక్కడైనా పండించవచ్చు. మనం ఇక్కడే సెటిల్ అయ్యి మన ప్రజల్ని ఇక్కడికి తీసుకొస్తే అసలు ఆకలితో ఎవ్వరూ అలమటించరు. అందుకు హారిక్ నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ప్రశ్న ఏంటంటే ఇక్కడున్న కింగ్ అందుకు ఒప్పుకుంటాడా? అందుకు రాగ్నర్ చిన్నగా నవ్వుతున్నాడు. కట్ చేస్తే గాట్లాండ్ లో ఎల్బాగ్ ఒక పెళ్లిని చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకొని ముగించిన తర్వాత ఒక స్పీచ్ ని ఇస్తున్నాడు. నా మొదటి మ్యారేజ్ కొద్ది నిమిషాలు మాత్రమే ఉండింది. నా తమ్ముడు నా వైఫ్ తాగే వైన్ లో విషం పెట్టి చంపేశాడు. ఈ వైన్ లో కూడా విషం ఉండొచ్చు అని చెప్పి అందరినీ భయపెట్టి తాగుతున్నాడు. చూస్తే వాడికి ఏమీ కాల. కొన్ని సంవత్సరాలకు ముందు కింగ్
కింగ్ హోరిక్ అండ్ రాగ్నర్ నన్ను వెస్ట్కి తీసుకెళ్తా అని ప్రామిస్ చేశారు, కానీ నన్ను తీసుకెళ్లలే. అది నాకు పెద్ద అవమానం. నాకు అవమానం అంటే నా భార్య యొక్క కుటుంబానికి కూడా అది అవమానమే కదా. ఆ కింగ్ హోరిక్ కి నాకు పగ ఉన్నా కూడా తీసుకెళ్తా అని చెప్పింది రాగ్నర్. సో రాగ్నర్ ల్యాండ్ కి వెళ్లి అక్కడున్న వాళ్ళందరినీ చంపి వాడి ల్యాండ్ ని నా సొంతం చేసుకుని నా పగని తీర్చుకుంటా అని చెప్పి గ్లాస్ ని పైకెత్తాడు. అక్కడున్న వాళ్ళు కూడా గ్లాస్ ని పైకెత్తి పగ తీర్చుకుంటామని చెప్పారు. కట్ చేస్తే ఇక్కడ వెసెక్స్ లో రాగ్నర్ తో మాట్లాడడానికి బిషప్ అండ్ ఎల్డర్స్ మెన్ అక్కడికి వచ్చారు. రాగ్నర్ తో కింగ్ హోరిక్ మీరు చర్చ్ను దోచుకున్నారు కదా, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటారు అని అడిగే గ్యాప్ లో ఎల్డర్స్ మెన్ లో ఒకడు కింగ్ వైకింగ్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి కళ్ళతోనే గమనిస్తూ ఉండడం హోరిక్ చూశాడు. అందుకు రాగ్నర్ ఆ బిషప్ దగ్గరికి వెళ్ళి అది మీ చేతుల్లోనే ఉంది, ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవడానికి ఎన్ని బంగారు నాణ్యాలు ఇస్తారు, లేదంటే ఇక్కడే ఉండి మీతో పాటు శాంతిని పంచుకొని మీ ఎవరిని చంపలేదంటే మీ రాజుగారు ఏం చేస్తారో అని అడిగాడు. దాన్ని విన్న బిషప్ అంటే మీరు శాంతి ఎదురు చూస్తున్నారు, అయితే నేను ఈ విషయాన్ని కింగ్ కి వెళ్ళి చెప్తాను అని బయలుదేరేటప్పుడు హోరిక్ ఎల్డర్స్ మెన్ లో ఒకరిని పిలిచి గొడ్డలి తీసి గొంతుపై వేసి చంపుతున్నాడు. ఒకవేళ వీడు వెళ్ళి ఆర్మీని తీసుకొస్తాడేమో అని. ఆ బిషప్ దాన్ని చూసేసి భయపడి పరిగెడుతూ ఉన్నాడు. ఇటువైపు స్విగ్బర్డ్ ప్లేస్ లో డిన్నర్, వాడి రిలేటివ్స్ అందరూ ఉన్నారు. బియాన్ చాలా డిప్రెస్ గా ఉండడం చూసిన సిగ్వార్డ్ నీ డిప్రెషన్ పోవడానికి పక్కనున్న విలేజ్ ని నేను రైడ్ చేస్తా, అందులో ఉన్న ప్రజల్ని చంపి నువ్వు రాగ్నర్ యొక్క కొడుకే అని ప్రూవ్ చేసుకుంటావా అని అడిగాడు. దాన్ని విన్న అక్కడున్న వాళ్ళందరూ నవ్వగా బియాన్ నేను కొన్ని రోజులు ఈ ప్రజలు ఈ తిండి ఇవన్నీ వదిలేసి అడవిలోకి వెళ్ళి ఉండాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పగా సిగ్బార్డ్ లేదు అలా అంతా కుదరదు, నా స్టెప్సన్ ఆకలితో అడవిలో బ్రతకడమా, దానికంతా నేను అనుమతించను అని చెప్పేశాడు. కట్ చేస్తే ఇటువైపు క్యాటిగట్ లో కొన్ని షిప్స్ లోపలికి వస్తూ ఉన్నాయి. దాన్ని చూసిన సిగ్గి రోలోకి వెళ్లి చెప్పగా వాడు వచ్చి చూసేసి మనల్ని అటాక్ చేయబోతున్నారు, మన ఊర్లో ఉన్న అందరి దగ్గర కత్తివ్వండి, చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అని చెప్పాడు. యాస్లాగ్ ఏం జరుగుతుంది అని అడగ్గా రోలో ఎల్బాగ్ గాడు అటాక్ చేయడానికి వస్తున్నాడు, వాణ్ణి మీ ఇంటాయన హోరిక్ వదిలి వెళ్ళిపోయారుగా, అందుకు పగ తీర్చుకోవడం కోసమే, మీరు పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళండి అని చెప్పి వాడు తీరానికి వచ్చి చూస్తే సిగ్గి షీల్డ్ అండ్ ఆర్మర్ అంతా వేసుకొని చేతిలో కత్తి పెట్టుకొని నిల్చోంది. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి రోలో అడగ్గా చూస్తే అలా కనిపిస్తోంది. రోలో నువ్వు వెళ్ళి యాస్లాగ్ అండ్ ఆమె పిల్లల్ని తీసుకొని అడవిలోకి వెళ్ళు, సిగ్గి వెళ్తే ఏం జరుగుతుంది, రోలో ఫస్ట్ నువ్వు వెళ్ళు, దాని తర్వాత దేవుడు వదిలిన దారి అని చెప్పగా సరే అని చెప్పి సిగ్గి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ అటాక్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఫైట్ చేయడం ఎలా అని కూడా తెలియదు, సో ఈజీగా చనిపోతూ ఉన్నారు. రోలో మాత్రం బాగా ఫైట్ చేసి కొన్ని స్ట్రాటజీస్ అంతా చేసి బాణాలు వదులుతున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలే. అక్కడున్న ఒక పెద్ద అయినా ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు, మేము అందరం చనిపోతాం, నువ్వు వెళ్ళి యాస్లాగ్ ని పిల్లల్ని కాపాడు అని చెప్పగా వాడు కూడా సిగ్గితో వెళ్ళి జాయిన్ అయిపోయాడు యాస్లాగ్ ని కాపాడడం కోసం. ఈ ఎల్బాగ్ గాడు ఆ విలేజ్ లో ఉన్న అందరినీ చంపేసి మీటింగ్ రూమ్ లోకి వెళ్ళి పెద్ద హీరోయిక్ గా నవ్వుతూ ఉన్నాడు. ఒరే ఎల్బాగ్ గా ఇల్లలికినంత మాత్రాన పండగ అయిపోదురా, ఉండు మా రాగ్నర్ వస్తాడు అప్పుడు ఉంటుంది నీకు పూజ. ఓకే, ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్, లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. టాటా.